పూలు పూసేది భగవంతుని పూజ కోసం అయితే ఆ పూలు చెట్లు హైట్ తక్కువలో ఉండి అందేది మాత్రం మా చిన్నోడి కోసమే. పూలు ఎక్కడున్నాయా అని వాడు వెతకడు, పలానా దగ్గర పూలు ఉన్నాయి అన్నట్లు పూలే వాడిని పిలుచుకెళ్ళినట్టుగా కోసుకొచ్చేస్తాడు. పిల్లోడిని పంపించి మరి పూలు కోసుకురమ్మండం ఎందుకు, కొనుక్కొచ్చుకోలేరా అనుకోవచ్చు. ఈ రోజుల్లో డబ్బులు పెడితే కొనుక్కోలేని ఏమీ లేవండి, కొండ మీద కోతినైనా తీసుకొచ్చుకోవచ్చు. పూజ, వంట, ఇంట్లో పని, ఆటలు, బయటికి వెళ్ళడం ఏదైనా కావచ్చు. ప్రతి వర్క్లో కూడా మనం ఎవరెవరం లైవ్ లివింగ్ ఉంటున్నామో అందరం కూడా ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే అసలు రోజులు బాగాలేదండి. బయట ప్రపంచం ఎలా ఉంది అంటే మనం మంచిగా ఉన్నా కూడా చుట్టూతా ఉన్న వాళ్ళందరూ ఎవరో ఒకరు ఓర్వలేక ఈర్ష్యతో స్పాయిల్ చేయడానికి ఉన్న మైండ్ సెట్ ఎక్కువ మెయింటైన్ అవుతున్నారు. ఈ రోజు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ నిద్ర లేచే వరకు డేని ఎలా స్పెండ్ చేసామనే వాల్యూని మినిమం తెలియపరచాలి. గుడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్, మనం ఏమైనా చేసినా లేదు చేయకపోయినా, మంచి చెడు ఏదైనా కానీ రోజు మాత్రం ఆగదు, గడుస్తూనే ఉంటుంది సమయం. ఆ గడిచిపోతున్న సమయంలో ఖర్చు పెట్టిన కాలాన్ని మనం దేనికి వెచ్చించాము అనే ఎథికల్ వాల్యూని మనం పిల్లలకి తెలియపరిస్తే చాలండి, మిగతా అంతా వాళ్ళే నేర్చుకుంటారు. అందుకే నేను ఏ పని చేసినా కూడా దానిలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడానికే ఎక్కువ చూస్తాను. ఆ ఇన్వాల్వ్మెంట్తో వాళ్ళు ఆ వర్క్ యొక్క డెప్త్ ఏంటనేది తెలుసుకుంటారని తప్ప వేరే ఏం కాదండి.